చిరుకూరు అర్చకుడిపై దాడికి రామరాజ్యం సభ్యులు భారీ స్కెచ్ వేశారా? రామరాజ్యం ఆర్మీ అనే సంస్థ వ్యవస్థాపకుడిగా చెప్పుకునే కొవ్వూరి వీర రాఘవరెడ్డి, చిరుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులైన రంగరాజన్పై దాడి అసలెందుకు చేశారు? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది? హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేసిన అర్చకులపై వీర రాఘవరెడ్డి ఎందుకు దాడి చేశాడు అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఈ రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి వారందరికీ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ సైతం రూపొందించాడు. వారు ధరించిన వస్త్ర విధానాన్ని చూసి అయ్యప్పమాలలో ఉన్నారని అంతా భావిస్తారు. కానీ వారు అయ్యప్పమాల ధరించిన వారు మాత్రం కాదు. రామరాజ్యం ఆర్మీ సంస్థ ప్రతినిధిగా వీర రాఘవరెడ్డి రూపొందించిన డ్రెస్ కోడ్ అది. ఇక సిఎస్ రంగరాజన్పై దాడికి పాల్పడక ముందు శ్రీరామరాజ్యం ఆర్మీ ఏం చేసింది, ఎక్కడ కలిసింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. రామరాజ్యం పుట్టిందెలా? ఇకపోతే కొవ్వూరి వీర రాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీని 2022లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా రామరాజ్యం గురించి వివరించేవారు. భగవద్గీత శ్లోకాలను పోస్టు చేసేవారు. అంతేకాదు ప్రతి హిందువు రామరాజ్యం ఆర్మీలో చేరి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని కోరేవాడు. ఇక నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించారు. ఇక 350 రూపాయలు ఫీజు చెల్లించి రామరాజ్యం ఆర్మీలో చేరితే 20,000 జీతం ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ పోస్టుతో 25 మంది కలిశారు. ఈ ఏడాది జనవరి 24న వీరంతా తణుకులో భేటీ అయ్యారు. అనంతరం 4 రోజుల తర్వాత కోటప్పకొండ వెళ్లారు. ఒక్కొక్కరు 2,000 రూపాయలు వెచ్చించారు. అయితే వీరంతా స్థానిక టైలర్ వద్ద యూనిఫామ్ కుట్టాలని ఆర్డర్ ఇచ్చారు. ఇకపోతే ఫిబ్రవరి 6న యూనిఫామ్ తీసుకున్నారు. ఆ యూనిఫామ్ ధరించిన వారు హైదరాబాద్లోని యుఫ్రాల్లోని ఓ ఇంటిలో భేటీ అయినట్లు తెలుస్తుంది. అనంతరం ఫిబ్రవరి 7న 3 వాహనాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే సిఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి ఎందుకు చేశారు? ఇకపోతే రామరాజ్యం ఆర్మీ సంస్థ వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డి తమ సైన్యంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని బాగా భక్తులకు వచ్చే ఆలయాలకు సందర్శనకు వెళ్తారు. అక్కడ ప్రధాన అర్చకులతో ముందుగా పరిచయం చేసుకుని వారికి రామరాజ్యం ఆర్మీ సంస్థ గురించి వారికి తెలియజేస్తారని తెలుస్తోంది. అనంతరం తమ రామరాజ్యం ఆర్మీ సంస్థ అభివృద్ధి కోసం గుడికి వచ్చే చందాలు తమకు కొంత ఇవ్వాలని కోరుతాడని, అలాగే ఆలయానికి వచ్చే వాళ్ళలో ధనవంతులను పరిచయం చేయమని కోరుతాడని ప్రచారం ఉంది. అంతేకాదు తన దగ్గర ఉన్న సైన్యం పోషణకు నెలవారీ చందా కూడా ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అడిగే విధానంలో డిఫరెంట్ గా ఉండటంతో ఆ ప్రధాన అర్చకుడు వీడితో గొడవ ఎందుకని ఏదో మాట చెప్పి పంపించేవాళ్ళని తెలుస్తుంది. అలాగే చిలుకూరు కూడా వెళ్లి ఆలయ అర్చకుడు సిఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. అయితే బయటకు రావాలని కోరారు. అయితే అంతకు ముందు రోజు తెల్లవారు 3 గంటల వరకు విశ్రాంతి లేకుండా ఉన్నానని చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఇక వారితో మాట్లాడాలని నమ్మబలికాడు. ఆ మాటల్లో తను అందరూ ప్రధాన అర్చకులు చెప్పిన విధంగానే గుడికి వచ్చే డబ్బున్న వారిని పరిచయం చెయ్యమని, వారి సంస్థకు చందాలివ్వమని, అలా లేని పక్షంలో గుడిని తమకు స్వాధీనం చేయమని కోరాడని రంగరాజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు నిరాకరించిన రంగరాజన్పై దాడి చేయగా ఆ దాడిలో రంగరాజన్ గాయపడ్డాడు. ఇక ఈ ఘటనలో 6గురు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్, రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 7న ఉదయం 8 గంటలకు 20 నుంచి 25 మంది వ్యక్తులు బ్లాక్ యూనిఫామ్తో రంగరాజన్ సనా సుందర్ రాజు ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొవ్వూరి వీర రాఘవరెడ్డి సైన్యం రామరాజ్యం ఆర్మీ గురించి సిఎస్ రంగరాజన్ కు చెప్పి వివరించారు. ఆర్థిక సహకారం కోసం డిమాండ్ చేసింది. అలాగే రామరాజ్యం ఆర్మీ రిక్రూట్మెంట్ సహకరించాలని కోరాడని, అయితే అందుకు రంగరాజు నిరాకరించడంతో బూతులు తిడుతూ దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో ఆ మరుసటి రోజు రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిపి సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. రంగరాజన్ ఫిర్యాదు నేపథ్యంలో ఫిబ్రవరి 10న 6గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరిలో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 2 మహిళలను సైతం అరెస్టు చేసినట్టు డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు, రామరాజ్యం స్థాపనకు సహకారం ఇవ్వలేదని, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి చేసిన వ్యవహారంలో ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో కొత్తూరు వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ టోరీ అనపర్తికి చెందిన కొత్తూరు వీర రాఘవరెడ్డిపై పలు కేసులు సైతం గతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీర రాఘవరెడ్డి సైతం తనపై 170 కేసులు ఉన్నట్లు ప్రచారం సైతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే హైదరాబాద్ లో ఇప్పటి వరకు 2 కేసులు ఉన్నట్లు హైదరాబాద్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. ఇక 2017లో అబిడ్స్ లో మహిళ పట్ల మిస్బిహేవ్ చేసినట్టు కేసు నమోదైంది. అయితే బంజారాహిల్స్ తోని పబ్లిక్
సర్వెంట్ మీద వాగ్వాదం కేసు కూడా నమోదైంది. ధర్మరక్షణ అంటే అర్చకులపై దాడికి పాల్పడటమా? అర్చకులు శేష్ రంగరాజన్పై దాడి చేస్తున్నప్పుడు వారికి వారే వీడియోలు తీసుకొని వారి గ్రూపులో ఫార్వర్డ్ చేసి రాక్షసానందాన్ని పొందారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు వీర రాఘవరెడ్డి అనుచరులు తీసినవని తెలుస్తోంది. అయితే వీర రాఘవరెడ్డి నిజంగా ధర్మరక్షణ చెయ్యాలి అనుకుంటే అర్చకుల సహకారాన్ని ఆర్జించవచ్చు. కానీ వారిపై రౌడీయిజం చేయకూడదు కదా అని హిందూ ధర్మ పరిరక్షకులు అంటున్నారు. గుడిలోని అర్చకుల విధి విధానాలను వీర రాఘవరెడ్డి అనే ఇతను నిర్ణయిస్తాడా? ఇతర మతస్థులు హిందూ ధర్మంపై దాడులు చేస్తుంటే అర్చకులు బాధ్యత తీసుకోవటం లేదని కారణంగా చూపిస్తూ హిందూ ధర్మంపై దాడులు చేసిన వారిని వదిలేసి అర్చకుల మీద దాడులు చేయటం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.